శ్రీగిరిపల్లి గ్రామ బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి కల్పన ప్రజల్లో విస్తృత ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం శ్రీగిరిపల్లి గ్రామ బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా గిర్కా కల్పన బాలస్వామి నిలబడ్డారు. ఈ సందర్భంగా కల్పన బాలస్వామి మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ నుండి నిలబడ్డాను. నా గుర్తు ఉంగరం గుర్తు. గ్రామ ప్రజలందరూ ఉంగరం గుర్తుపై ఓటు వేసి నన్ను గెలిపించాలని కోరారు. గ్రామ అభివృద్ధి కోసం మీ ముందుకు వచ్చానని, నిస్వార్థంగా గ్రామ అభివృద్ధి కోసం కృషి చేస్తామన్నారు. అందరికీ అందుబాటులో ఉంటానని, ప్రజా సమస్యల పట్ల అనుభవం, పనిచేసే తత్వం, సమాజ సేవే లక్ష్యంగా ముందుకు సాగుతామన్నారు. ఈసారి సర్పంచ్గా గెలిపిస్తే గ్రామాన్ని జిల్లాలోనే ఆదర్శవంతమైన గ్రామంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. మాకు, మా వార్డు మెంబర్లందరికీ మీ అమూల్యమైన ఓటు వేసి మమ్మల్ని ఆశీర్వదించాలని కోరారు. అనంతరం శ్రీగిరిపల్లి మాజీ సర్పంచ్ చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ గిర్కా కల్పన బాలస్వామి మంచి మనిషిని, గ్రామం మీద ప్రేమ ఉన్న వ్యక్తి అని, చిన్న పెద్ద అని తేడా లేకుండా అందరినీ కలుపుకొని పోయే వ్యక్తిత్వం కలదని తెలిపారు. ఎందుకంటే ఊరు మంచి కోసం మాట్లాడుతున్నాను. ఊరు బాగుండాలి, అందరు వేడుకుంటున్నా. మన ఉంగరం గుర్తు ఏం గుర్తమ్మా? ఉంగరా గుర్తుకే, ఉంగరా గుర్తుకే అందరు మర్చిపోకుండా చెప్పండి. గిర్కా కల్పన బాలస్వామి అని బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిని. మా గుర్తు శ్రీగిరిపల్లి గ్రామం నుండి బీఆర్ఎస్ పార్టీ తరఫున బలపరిచిన అభ్యర్థి గిర్కా కల్పన బాలస్వామి అని మేము గ్రామంలో కేసీఆర్ చేసిన అభివృద్ధిని చూసి మమ్మల్ని బలపరిచారు. కేసీఆర్ ఆదర్శంగా తీసుకొని గ్రామంలో ఎల్లప్పుడూ ఉంటూ గ్రామాభివృద్ధికై తోడ్పడతామని ప్రజలందరికీ మనవి చేస్తున్నాను. మా యొక్క గుర్తు ఉంగరం గుర్తు. ఉంగరం గుర్తు పైన ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించి ఆశీర్వదించగలరని శ్రీగిరిపల్లి గ్రామ ప్రజలకు నా యొక్క మనవి. ఉంటూ ప్రతి వేళ ఏ ఆపత్తి కానీ సంపత్తి కానీ మీ అందరికీ అందుబాటులో ఉంటూ ఎలాంటి ఆపద వచ్చినా అర నిమిషంలో మేము ముందుంటూ మీకు సేవ చేస్తారని మనవి. బీఆర్ఎస్ తరఫు నుండి సర్పంచ్ కి నిలబడడం జరిగింది. నా గుర్తు ఉంగరం గుర్తు. ఉంగరం గుర్తు కోటేసి భారీ మెజారిటీతో గెలిపించగలరని మనవి. గ్రామంలో ఉండి గ్రామ ప్రజలకు సేవ చేస్తా, ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి గ్రామం మంచిగా చూసుకుంటా. శ్రీగిరిపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థి, బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి గిర్కా కల్పన. తన ఉంగరం గుర్తు వచ్చింది. అదేవిధంగా శ్రీగిరిపల్లి గ్రామ ప్రజలు కేసీఆర్ చేసిన సేవలు, కేసీఆర్ చేసిన అభివృద్ధి, గత 10 సంవత్సరాల నుంచి ఏం జరిగిందో అందరి కళ్ళ ముందున్నది. మా ఊర్లో ఇక్కడ చేద్దామంటే పని లేదు, అంత అభివృద్ధి జరిగింది. చుట్టూ మొత్తం రింగ్ రోడ్ వచ్చింది మాకు, అండ్ సీసీ రోడ్లు ఉన్నాయి, కాల్వలు, ఇంటింటికి నల్ల, నిరంతర విద్యుత్తు, మరి గ్రామ పంచాయతీ భవనము అండ్ పెద్ద ఫంక్షన్ హాల్ వచ్చింది. నా ఆయంలోనే ఇంచుమించు 4.5 కోట్ల నిధులు శ్రీగిరిపల్లి గ్రామ పంచాయతీ కేటాయించబడింది. నాకంటే ముందు కూడా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ సత్యనారాయణ గారు ఉన్నారు. అతని ఆయంలో కూడా ఊరు నిండా డ్రైన్స్ అండ్ సీసీ రోడ్లు కంప్లీట్ చేయడం జరిగింది. కాబట్టి కేసీఆర్ చేసిన అభివృద్ధి, కేసీఆర్ ఇచ్చిన ఫండ్స్ కి మనము ఎల్లవేళలా చూసి గిర్కా కల్పన గారికి ఉంగరం గుర్తు ఓటేసి గెలిపించడం మనవి. అదేవిధంగా 2 సంవత్సరాలు వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పటి వరకు శ్రీగిరిపల్లి గ్రామ పంచాయతీకి ₹2 బిల్లు కూడా కేటాయించలేదు. గత 15 రోజుల నుంచి చెత్త ట్రాక్టర్ పంక్చర్ అయింది, కనీసం పంక్చర్ చేయడానికి కూడా నిధులు లేవు. ఈరోజు అది ఆ విధంగా తయారైంది కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి ఇకనైనా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, గ్రామస్తులందరూ మేల్కొని మన గిర్కా కల్పన గారు ఓటేసి భారీ మేరతో కల్పించడం మనవి. ఉంగరం గుర్తుకే. కన్స్ట్రక్షన్ రంగాలలో
దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 9100885551 9100885559.